మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుని వివాహాన్ని పురస్కరించుకుని హనుమాన్ దీక్షమాలదారులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు అభయాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు ప్రసాద శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. రామనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భజన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నారదాసు వసంతరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో స్వాములకు ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. నేటితో 7వ రోజుకు చేరిందని, పెద్ద హనుమాన్ జయంతి వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే అల్పాహార వితరణ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. డివిజన్ నాయకులు నలవాల రాజేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీంద్ర, ఆలయ కమిటీ చైర్మన్ నారదాస్ వసంతరావు, ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ, ఆలయ కమిటీ బాధ్యులు జాజల మోహన్ రావు, జాజల భాస్కర్ రావు, కాసటి మహేష్, విజయ్ శర్మ, రవీందర్ రావు, జనసేన నాయకులు ఒడ్నాల రాజులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి గంగుల కమలాకర్ గారు మరియు వారి సతీమణి రజిత గారు వారి కుమారుని పరిణయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వాములకు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేశారు. వారు వారి కుటుంబం ఆంజనేయ స్వామి దయ వల్ల ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి దురదోగాన్ని అందరినీ ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనకు ఈ గుడి ఇలా నిలబడిందంటే కారణం మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారే. వారి చెలవు వల్లనే మాకు దేవుడు ఇక్కడ వెలిశాడు. అందుకే అందరము అతని ఆరోగ్యం గురించి, అతని స్థిర సంపదల గురించి, అతని అష్టైశ్వర్యాలకు ప్రార్థించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. నేటికి 7వ రోజు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నప్రసాదం వితరణ చేయబట్టి ఈ కాలనీ వాసుల సహకారంతో, అట్లాగే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ వారి దంపతులు కలిసి వారి కుమారుని వివాహ సందర్భంగా ఈరోజు ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ ఆంజనేయ స్వామి దివ్యాశీస్సులు ఉండాలని కోరుచున్నాం. అట్లాగే భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాము. చల్వ పందిళ్ళు కానీ, కూలర్లు కానీ, చల్లని నీరు కానీ, మజ్జిగ కానీ ప్రతి ఒక్క వసతులు కల్పించాము. సాయంత్రం కూడా ఇక్కడ అల్పాహారము ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. అది స్వాములు అందరూ సహకరిస్తే, దాతలు సహకరిస్తే అనుకుంటున్నామని. జై హనుమాన్, జై శ్రీరామ్.